మనతో పాటు జూమ్లో డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం. సార్ చెప్పండి, పాకిస్తాన్ అయితే యుద్ధానికే అన్నట్టుగా మొన్నటి నుంచి కూడా ఇంకా ఏమీ లేకపోయినా ఆర్థికంగా డౌన్ అయినప్పటికీ కూడా భారత్పై యుద్ధానికే కాలు దువ్వాలన్నట్లు చేస్తుంది. దీనిపై మీరేమంటారు? వాళ్ళకి నా మిత్రులందరూ ప్యానల్లోకి చాలా మంది మనకు కలుస్తూ ఉంటారు. నా వ్యూస్ ఆల్రెడీ తెలుసు. అట్ ద రిస్క్ ఆఫ్ బోరింగ్ దెమ్ అగైన్ నా వ్యూస్ నేను రిపీట్ చేయాలి వ్యూస్ కోసం. కొత్తగా ఏం చెప్పలేను. సో మెయిన్ థింగ్ ఏమిటంటే నా వ్యూ, ఇది యుద్ధం అనేది ఒక డ్రామా కాదు, ఇట్ వెరీ సీరియస్ అఫైర్, చాలా సీరియస్ అఫైర్ అది. ఎందుకంటే మరి ఏదో సైన్యాలు వెళ్ళిపోయారు, వాళ్ళకంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి, ఆ రోజులు కాదు. ఇదంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ వార్ఫేర్, మషిన్ వార్ఫేర్. ఆల్రెడీ ప్రపంచంలో కారులు డ్రైవర్స్ లేకుండా వెళ్తున్నాయి, ప్లేన్స్ డ్రైవర్స్ లేకుండా వస్తున్నాయి. డ్రోన్స్ అనేది హెలికాప్టర్స్ లాంటి చిన్న మషిన్లు 15,000 మైళ్ళ నుంచి మేనేజ్ చేసుకుంటారు. వాటిని ఆర్గనైజ్ చేసి చాలా మార్పు వచ్చేసింది. యుద్ధం వెళ్ళిపోయాం, మన సైన్యం మంచివాళ్ళు, ప్రజలు మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు ప్రజలు. లేకపోతే 1947 నుంచి మనం సింధు నది నీరు వాళ్ళకి ఇస్తావా? మొన్న ఒక పని చేసింది నరేంద్ర మోడీ గారు, ఎప్పుడు హిస్టరీలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, కొన్ని విషయాలు ఎగ్రీ అవుతా, కొన్ని విషయాలు ఎగ్రీ అవ్వను. కానీ ఒక పెద్ద విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీరు ఆఫ్ చేస్తావు అన్నారో 23 ఏప్రిల్, భారతదేశంలో 145 కోట్ల మందికి నిద్రలు వేశారు. ఏంటి ఆ నీరు మందా అని? అంటే అందరికి తెలుసు కదా, తెలియదే. ఓ 20 లక్షల మందికో, దేశంలో 30 లక్షల మందికో దాని సంగతి తెలుసు. మిగతా వాళ్ళకి ఇది న్యూస్. మన నీరు వాళ్ళకి వెళ్తుందా? మనం ఆఫ్ చేయట్లేదా? అంటే ఎంత మంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మనం భారతదేశం. అలాగే పాకిస్తాన్లో కూడా ఉన్న 25 కోట్ల మందికి వాళ్ళకి నిద్రలు వేశారు. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ ఇండస్ నది అనేది ఆకాశం నుంచి డైరెక్ట్గా నెత్తి మీద పడుతుంది అనుకున్నారు. అది కాదు. వాళ్ళకి ఏ దేశం అయితే ఇష్టం లేదో ఆ దేశంలో 500 మైళ్ళు ప్రయాణించి నీరంతా అక్కడ సంపాదించి, మర్చిపోదు, టిబెట్లో స్టార్ట్ అయినా నీరంతా ఎక్కువ కలిసేది భారతదేశంలో. వెళ్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఆఫ్ చేస్తా ఉన్నావో వాళ్ళకి కూడా షాక్. సో ఈ యుద్ధం కేర్ఫుల్గా, నేను చెప్పేది వారందరూ ఏదో పెద్ద విజయం వచ్చేస్తుంది, విజయం రాదని నేను దాంట్లోకి వెళ్తలేదు. నేను ఎప్పుడు వార్ అబ్జర్వ్ చేసిన మనిషి, నా స్టూడెంట్ డేస్ నుంచి వార్ స్టడీ చేసిన మనిషి, నిజంగా 45 ఇయర్స్ క్రితం నుంచి స్టడీ చేసిన మనిషి చైనాని. మిగతా వాళ్ళకంటే నాకేమి ఎక్కువ తెలియదు, కొన్ని పని లేకుండా ఈ సబ్జెక్ట్ ఎక్కువ చదువుకున్నానని చెప్పవచ్చు నేను. అది చూసింది వార్ అన్ప్రిడిక్టబుల్. ఆ ఆఖరి ఎలాగవుతుందో ఎవరు చెప్పలేము. అయితే అదేంటండి, మనకి 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళకి 10,000 మంది ఉన్నారు, వాళ్ళకి పాకిస్తాన్కి తిండి తినటానికి లేరు, కరెక్ట్. కానీ పాకిస్తాన్లో 20% జనమే కదా పరిపాలించేది, ఎంజాయ్ చేసేది. మిగతా వాళ్ళకి ఫ్రీ హాస్పిటల్స్ లేవు. ఈ రోజు ఏది దానం, ఏది ఈ రేషన్ 80 కోట్ల మందికి, ఫ్రీ హాస్పిటల్స్, ఫ్రీ బస్సెస్, ఫ్రీ పెన్షన్స్, ఫ్రీ స్కూల్స్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ 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 ఏం లేదు పాకిస్తాన్లో. మీరు ఏమన్నారు? అక్కడ ఆర్థిక వ్యవస్థ ఖరీదు. ఎస్, ఆర్థిక వ్యవస్థ లేదు 70-80%. 20% బ్రహ్మాండంగా ఉన్నది. ఆర్మీ వాళ్ళకి, ఎలిట్ వాళ్ళకి, సిటీస్లో ఉన్న వాళ్ళకి, ధనవంతులకి. 1947లో మన గవర్నమెంట్ వచ్చాక మహానుభావుడు మహాత్మా గాంధీ గురించి మన భూములన్నీ చాలా మంది తీసేసుకున్నారు. జమీందారీ భూములని, రైతువారీ భూములని. నీకు 30 పాకిస్తాన్లో ఏం తీసుకోలేదు. ఇవాళ కూడా 50,000 ఎకరం భూస్వాములు ఉన్నారు అక్కడ. ఏం మార్పు లేదు అక్కడ. అక్కడ వ్యవస్థ కరిగిపోయినా వాళ్ళు చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. మీరు అది పెట్టుకోవద్దు. వాళ్ళ వ్యవస్థ కరిగిపోయింది కదా, ప్రజలు ఏం తిరుగుబడతానని చేయరు. అక్కడ తిరగడానికి దమ్ము లేదు, కాల్చేస్తాను. డెమోక్రసీ లేదు, కోర్ట్స్ లేదు. అలాంటి పరిస్థితులు మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. పాకిస్తాన్ 78 సంవత్సరాల నుంచి ఉన్నది. దాదాపు ఒక 30 సంవత్సరాలే ఎలక్షన్స్ చేసుకుని వాళ్ళు మనతో వస్తున్నారు. ఆ ఎలక్షన్స్ కూడా ప్రతి ప్రధానమంత్రి జైలుకి వెళ్ళాడు. బేనజీర్ భూటోని చంపేశారు. ఆ తండ్రిని హ్యాంగ్ చేసేసారు, జుల్ఫికార్ అలీ భూటోని. మిగతా ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు చక్క జైల్లో ఉన్నాడు. నవాజ్ షరీఫ్ 3 సంవత్సరాలు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని పారిపోయాడు. ప్రతి ప్రధానమంత్రి జైలుకి వెళ్తాడు. ఏ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేయలేదు. 5 సంవత్సరాలు టర్మ్ పాకిస్తాన్ ఇస్తే 3వ సంవత్సరంలో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని కొట్టేస్తారు. సో అలాంటి దేశంతో మనం పోరాడాలి.
చైనా ఫుల్ సపోర్ట్తో పోరాడు, ఫుల్ సపోర్ట్. అవన్నీ కొద్దిగా ఆలోచించుకోవాలి అనే భావన. ఓకే సార్.